నా పేరు విజయలక్ష్మి. మాది మార్టూరు, ప్రకాశం జిల్లా. నేను 2019లో ధ్యానానికి వచ్చాను. మా ఇంటెదురు అమ్మాయి ప్రెగ్నెన్సీ. ఆ అమ్మాయి రాజుగారిపాలెం రవి సార్ దగ్గరికి ధ్యానానికి వెళ్తూ ఉండేది. అక్కడికి వెళ్ళండి ఆంటీ, మీరు కూడా రికవర్ అవుతారు అని చెప్పింది. నాకు అంతకుముందు వెన్నుపూస డ్యామేజ్ వస్తే ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పుడు చేయించుకొని సంవత్సరం అవుతుంది. అయినా కూడా పని చేసుకోలేకపోతున్నా. వంగలేను, లెగవలేను. ఇంట్లో పని మనిషి. నేను అనుకునేదాన్ని, నేను లెగిస్తే పనికి వెళ్ళేదాన్ని. నేను పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నా జీవితం ఇంతేనా అని ఎంతో కుమిలిపోయేదాన్ని. ఆ అమ్మాయి అంది, లేదా ఆంటీ, నువ్వు రికవర్ అవుతావు, రవిసార్ దగ్గరికి ధ్యానానికి వెళ్ళు అంటే, మేము నీసు తింటాము, ఉదయశ్రీ అంకుల్ తేంది ఊరుకోడు అని అంటే, లేదా ఆంటీ, దానికి తినకూడదు, శాకాహారిగా ఉండాలి అని చెప్పింది. సరేనని నేను ఇంట్లో మా ఆయన్ని అడిగాను, ఇట్లా ఉదయశ్రీ చెబుతుంది, ఇన్ని చూపించావు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, ఇది ఒక్కసారి చూడు అంటే, నువ్వు ఎవరు ఏది చెబితే అది ముడేసుకుంటావు, నేను తీసుకెళ్ళను అని అన్నాడు. అరిశాడు. సరేలే, అవసరం నాది కదా అని చెప్పి నేను గమ్మునన్నాను. మళ్ళీ తర్వాత రెండో రోజు అడిగాను, ఇన్ని చేసావు కదా నా కోసం, ఇది ఒక్కసారి, ఇంక నీ జీవితంలో నిన్నే కోరిక కోరను, ఇది ఒక్కసారి చూద్దాము అని అడిగితే, సరే నేను తీసుకెళ్ళి నిన్ను వదులుతాను, నేను మాత్రం రాను అన్నా. సరేలే అని చెప్పాను. వెళ్ళి సార్ని పిలిచి నా ప్రాబ్లం నేను చెప్పా, ఇట్లా ఆపరేషన్ చేయించుకున్నాను సార్, ఇట్లా ఉదయశ్రీ వాళ్ళు చెప్తే వచ్చాము అంటే, సరే అమ్మా కూర్చో అన్నారు రవి సార్ గారు. రాజుగారి పాలెం పొద్దున్నే వెళ్ళాము రవి సార్ దగ్గరికి. ఇంకా సరే అమ్మ కూర్చో అన్నాడు. ఆయన కూర్చోరా అన్నాడు. ఆయన కూర్చోరంట సార్ అన్న. సరే నువ్వు కూర్చో అమ్మ అని నాకు 1 గంట సేపు ధ్యానం చెప్పారు. ఆ రోజే నాకు ఎంతో ప్రశాంతతగా ఉంది. సాయంత్రం పిండి మరపొంతులు గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తేను, అమ్మ రాజుగారి పాలెం వెళ్ళండి అన్నారు. ఉదయం వెళ్ళాము అంకులు. వెళ్తే సార్ ఇలా అన్నారు, ఈయన కూర్చోలేదని. నేనేం ఫీల్ అవ్వలేదు అని అంటే, ఇంకా పొంతులు గారు కూడా చెప్పారు మా ఆయనకి. ఇంకా నా కోసం మనసు మార్చుకొని రెండో రోజు వచ్చి ధ్యానంలో కూర్చున్నారు. సార్ వద్దన్నా కూడా మేము రెండో రోజు కూడా వెళ్ళాము రాజుగారి పాలెం. సరేనని అప్పుడు ఈయన కూడా కూర్చుంటే ఏమల్లా సంతోషంగా ఉన్నాడు. ఆ ధ్యానం అయిపోయినాక అన్నాడు, అమ్మా ఒకరు కూర్చున్నారు అనుకో, నిన్ను తీసుకొస్తాడు, కాసేపు కూర్చోగానే మగవాళ్ళకి ఇసుకొచ్చేసుద్ది, మళ్ళీ నీ మనసేమో ఆయన అరుస్తాడేమో, లేట్ అవుతుందేమో అనిపించిద్ది, ధ్యానం అనేది నీకు ఎక్కదు, అందుకని వద్దన్నాను అంటే, లేదండి నేనేం ఫీల్ అవ్వలేదు, ఈయన కూర్చోలేదని అన్నారని నాకు అర్థమైంది అని నేను అన్నా. సరేలే, ఏముందిలే అమ్మ, 4 నెలల్లో క్లియర్ అయ్యిద్ది అని చెప్పారు, ఎన్ని ప్రాబ్లం. సరే అని చెప్పి 1 వారం రోజులు పొద్దున్నే 6ంటికి వెళ్ళేవాళ్ళమి. 1 గంట కూర్చోబెట్టారు. అట్టా రోజు ఇక ఏకుంజాను 3ంటికి లేచి 4ంటికి వెళ్ళేవాళ్ళమి. 3 గంటలు కూర్చొని చేయించేవాడు. అట్టా 4 నెలలు వెళ్ళాము. ఆ 4 నెలల్లో 8 సెలవులు పడ్డాయి. ఆ సెలవులు కూడా పూర్తి చేసాము. ఇక మీరు సెంటర్ పెట్టండి, నీకు రికవర్ అయ్యింది అని చెప్పారు. ఓకే సార్ అన్నాము. మేము రికవర్ అయ్యాం కదా, మన గురించి ఇంకా నలుగురు రికవర్ అయ్యి ధ్యానులుగా మారితే కొన్ని మూగజీవులను కాపాడిన వాళ్ళం అవుతాము అని ఇంక ఓకే అని చెప్పేశాము. ఇంకప్పుడు నేను అక్కడికి ధ్యానానికి వెళ్ళేటప్పుడు ఒకరోజు అరుణ మేడం గారు నాకు ధ్యానంలో మంచినీళ్ళు తీసుకొని వచ్చింది. తాగు మేడం అని. ఎందుకు మేడం, నేను తీసుకొచ్చుకున్నానుగా అన్న. లేదులే మేడం తాగండి అన్నారు. లేదు మేడం నేను తీసుకొచ్చుకున్నాను. లేదు మేడం తాగండి అన్నారు. సరే ఇలా అంటున్నారు కానీ తీసుకొని కింద పెట్టా. నేనైతే తాగలేదు. సార్ నాకు ఇలా వచ్చిందంటే, తాగాలి కదా, మాస్టర్లు మనకు తెలిసిన వాళ్ళ రూపాల్లో వస్తారు, తాగాలి కదా, ఎందుకు తాగలేదు అని అన్నారు. ఏమోనండి నాకు అలా అనిపించలేదు, నా మనసుకేంది అట్ట రాలేదు అని చెప్పాను. సరే ఎవరైనా వచ్చినప్పుడు సహాయం చేస్తామని వచ్చినప్పుడు సహాయం చేయమని అడుగు అన్నారు. తర్వాత రెండో రోజు పైనుంచి ఒక పెద్ద ఆయన, ఒక చిన్న అంత అబ్బాయి, ఇద్దరు వచ్చారు. ఏంటమ్మా నీకేమైనా సహాయం చెయ్యాలా అని. పెద్దవాళ్ళు సార్, మీకేం చెప్పేదిలే అని అంటున్నా. లేదమ్మా, ధ్యానులకు పెద్ద చిన్న ఏమీ లేదు, ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు, ఏమన్నా ఉంటే చెప్పమ్మా చేస్తాము
అని అంటే, లేదులేండి పెద్దవారికి ఏం చెప్తాము అని అన్నాక ఇక సరేనని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ధ్యానం అయిపోయినాక రవి సార్ గారితో చెప్పాను, నీకు అహం ఎక్కువ, అహంకారం ఎక్కువ అని అన్నారు. నేనైతే తెగ నవ్వుకున్నా. లేదండి నేను అందరినీ పలకరిస్తాను అంటే, లేదు నీ బ్లడ్లోనే ఉంది అహంకారం అనేది అంటే, మేమైనా కూడా ఇంటికి వచ్చి కూడా నవ్వుకున్నాం, మేమేం ఫీల్ అవ్వాలి సార్ ఇలా అన్నారే అని. ఇంకా ఆ రోజు అనుకున్నా, గట్టిగా ఏ మాస్టర్ వచ్చినా సరే నాకు సహకరించాలి, నాకు సహాయం చేయమని అడగాలని చెప్పి ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు అనుకొని ధ్యానం చేసుకొని పడుకొని ఏకుంజాన 2 బోర్లు పడుకున్నా. నాకు ఎన్నుపో సమస్య వెనక కదా, ఎల్లికలు పడుకుంటే వచ్చి చేసేసార్లని ఎలా చేస్తారు, బోర్లు పడుకుంటేనే కదా నాకు చేసేది అని చెప్పి ఆ టయాన బోర్లు పడుకున్నా. 3 టయాన వచ్చారు. వచ్చి మనకు స్క్రూ డ్రైవర్తో బెజ్జం వేస్తే ఎలా ఉంటుందో అట్ట ఒక్క సెకండ్లో అలా అని వెళ్ళిపోయారు మాస్టర్లు. ఇక అప్పుడు నాకు ఎలా ఉందంటే, ఆపరేషన్ చేస్తే ఎలా ఉందో అలాగుంది. ఇంక నేను పక్క మనిషిని కూడా లేపే స్థితిలో లేను. నోట్లో నుంచి మాట కూడా చిన్నగా వస్తుంది. నిదానంగా 1 గంటకి ఈయన లేపంగా ఈయన లేపి పైకి లేపి బాత్రూమ్కి తీసుకొచ్చి పండేశాడు. మనం ధ్యానానికి వెళ్ళలేదు, ఇవాళ నాగా పడుతుంది, సరే వెళ్ళలేకపోతున్నాం, ఏం కాదులే రేపు వెళ్దాంలే అని ఆయన అన్నాడు. సరే నేనంటే చేయలేకపోతున్నాను, ఇంట్లో అన్నా నువ్వు చెయ్యయ్యా అని ఆయన ధ్యానంలో కూర్చున్నాక నాకేం ధ్యానం చేయలేదు అనిపిస్తుంది మనసు. ఆయన ధ్యానంలో నుంచి లేచినాక నన్ను కూడా లేపి కుర్చీలో కూర్చోబెట్టి కొంచెం సేపన్నా ధ్యానం చేస్తాను అని అంటే, ఆయన నన్ను లేపి పసిపిల్లని లేపినట్టు లేపి కుర్చీలో కూర్చోబెట్టారు. 1 గంట ధ్యానం చేసినా కొంచెం రిలీఫ్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఆరోగ్యం 50 పైసలది 70 పైసలు క్లియర్ అయింది. ఇప్పుడు 80 పైసలు క్లియర్ అయింది. రూపాయికి 20 పైసలు మాత్రం కొంచెం అట్లా నాకు అనుభవాలు వస్తూనే ఉన్నాయి. సరే ధ్యానం సెంటర్ పెట్టండి అమ్మ అన్నారు. ధ్యానం సెంటర్ పెట్టాము. ఒకరోజు నూతలపాడు వెళ్ళి క్లాస్ చెప్పు అని చెప్పారు సారు. వాళ్ళకి అంతకుముందు ధ్యానం అనేది తెలియదు. నేను ఒకరోజు అట్లాగే నూతలపాడు వెళ్ళాను. మా అక్కయ్యని ఇచ్చాము. ఆమెని సరక్క మన వాళ్ళందరికీ చెప్పు, నేను వచ్చి చెప్తాను క్లాసు అంటే, సరేనమ్మా అని చెప్పి వెళ్ళి పిలిస్తే అందరూ వచ్చారు. 15 మంది దాకా వచ్చారు ఆ రోజు. వాళ్ళు చెప్పాను, బాగుంది అమ్మాయి, మళ్ళీ ఇంకోసారి రా అన్నారు. పొలం పనులు అయిపోయినాక వాళ్ళు పొలాలు వెళ్తారు, నైట్ అయితే కుదిరిద్ది, పగలు కుదరదు అన్నారు. మళ్ళీ ఒకరోజు బొబ్బాపిల్లి వెళ్ళాను. మీరు రా ఆంటీ అని ఇక్కడికి క్లాసులకు ఆదివారం క్లాసులు జరిపేవాళ్ళమే. ఆ క్లాస్కి అమ్మాయి వస్తా ఆంటీ, ఒక్కరోజు మీరు వచ్చి చెప్పండి ఆంటీ బొబ్బాపిల్లి అంటే, సరేనమ్మా వస్తానని చెప్పి నైట్ వెళ్ళాము ఇద్దరిమి, మా ఆయన నేను. అక్కడ ఒక 20 మంది వచ్చారు. అమ్మ రోజు రా అంటే రవి సార్తో చెప్తాను, వెళ్ళు ఒక 40 రోజులు చెప్పు అన్నారు. సరే సార్ మీరు చెబితే వెళ్తాను అని చెప్పాను. అంతలోకి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినాక ఇంకా వెళ్ళట్లేదు. మేము ఈ ధ్యానానికి రావటానికి ఆ ఉదయశ్రీ ద్వారా ఆ రవి సార్ దగ్గరికి వెళ్ళి మేము ఎంతో ఆనందం పొందాం. ఈ లాక్డౌన్ అయినా కూడా మా అబ్బాయి పెళ్ళి కేర్ సెంటర్లో అయితే నాకు అది మాటలతో చెబితే తీరదు ఆనందం, అంత ఆనందంగా ఉంది. అది చెప్తే తీరే ఆనందం కాదు అది. లాక్డౌన్ అయినా కేర్ సెంటర్లో పెళ్ళయిందంటే ఎంత అదృష్టమో, పూర్వజన్మ సుకృతం అని ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నాను. నేను మా ఇంటికి వచ్చే కోడలు కూడా ధ్యాని అయి ఉండాలి, జ్ఞాని అయి ఉండాలని కోరుకున్నాను. నాకు ప్రకృతి పత్రిజీ గారు సహకరించారు. అలాగే ధ్యాని అయిన కోడలే మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి కూడా ధ్యానం చేస్తుంది, మాకు బాగా సహకరిస్తుంది. మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం కావాలి అనుకున్నాను. మా పిల్లలు, మా కోడలు, మా అల్లుడు అందరూ ధ్యానం చేస్తారు. మేము ఈ ధ్యానానికి వెళ్ళిన రవి సార్ గారు, అరుణా మేడం గారు మాకు ఎంతో సహకరించారు. మాకు ఎంతో కుడి భుజం లాగా మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉండారు. వాళ్ళు మా అంటుంటే మాకు ఎంతో బలం, ఎంతో ఆనందం. అసలు వాళ్ళు కనపడితే చాలు చెప్పలేనంత ఆనందం. వాళ్ళిద్దరికి రవి మాస్టర్ గారికి, అరుణా మేడం గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన PMC ఛానల్ వాళ్ళకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి శతకోటి నా నమస్కారాలు.